की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి. హైదరాబాద్ నేల అవతారుని లీల ఈ పుస్తకం దీనికి ఆంగ్ల మూలం లార్డ్ మెహర్ బావుకల్చి గారు రాసింది. అలాగే ది వేఫరర్స్ విలియం డాంకిన్ రాసింది. దాంట్లోని కొన్ని సన్నివేశాలని మన సోదరులు బి రామకృష్ణయ్య గారు సంకలనం చేసి దాన్ని హైదరాబాద్ నేల అవతార్ లీల అని ఒక బుక్గా తయారు చేశారు. దీంట్లో ఎక్కువగా బాబా హైదరాబాద్లో విశేషాలు, హైదరాబాద్ విశేషాలు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో ఎక్కువగా పొందుపరచడం జరిగింది. గత వారం మనం కవాడే ఉదంతంలో బాబా తన యొక్క సర్వోచ్చతని ప్రదర్శించారు. అలాగే కైకోబాద్ అవేతని గురించి కూడా అతన్ని కూడా మందలించి తర్వాత పక్కకి తీసుకెళ్ళి అతన్ని అన్వయించారు బాబా. ఆ విధంగా 2 కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు మళ్ళీ కంటిన్యూషను. మహారాజా ధరం కరణ్ అభ్యర్థన 31/8/1945 రోజున మహారాజా ధరం కరణ్ అతని 3 కుమారులతో హైదరాబాద్లో బాబా దర్శనానికి వచ్చాడు. అతనికి సంస్థానాధీశుడు. 1938వ సంవత్సరంలో బాబా నీలి బస్సు పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన బాబాను దర్శనం చేసుకున్నాడు. అప్పుడు హైదరాబాదులో ఒక పెద్ద కేంద్రాన్ని స్థాపించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉండగా ఆయన దానికి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ ప్రతిపాదన అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు మహారాజా ధరం కరణ్, బాబా మీ పాదాల చెంత శరణాగతి పొందాలని వచ్చాను. నేను నా కుటుంబ సభ్యులమంతా మీకు అర్పణ చేసుకుంటున్నాం. అంగీకరించి మమ్మలను సంతృప్తిపరచండి బాబా అని అభ్యర్థించాడు. ఆయన తన మనసులోని కోరికను బహిరంగంగా చెప్పకపోయినా బాబా అతనికి ఇలా చెప్పాట: నేను నీకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను, అంతేకాదు మంత్రి కావాలని ఆకాంక్ష పైన నా దృష్టి ఉంచుతాను. మీ కుమారుల ప్రాపంచక సంక్షేమం గురించి కూడా చూసుకుంటాను అని బాబా ఆయనకి ఇలా చెప్పాట. నీవు మంత్రి అయిన తర్వాత ప్రపంచాన్ని భ్రాంతిగానే చూడు, భగవంతుడు ఒక్కడే సత్యమని గుర్తుంచుకో. మానవాళి శ్రేయస్సు కోసం ఎప్పుడు నా ఆదేశాల ప్రకారం నడుచుకో. మహారాజా ధర్మ్ కరణ్ చాలా ప్రభావితుడై బాబా చెప్పినట్లుగా నడుచుకోవడానికి తన సంస్కృతిని తెలియజేసి కుమారులు తీసుకుని వెళ్ళిపోయాడు. నారాయణ మహారాజు దేహత్యాగం. బాబా అవతరణకు మూలకారులైన పంచసద్గురులలో నారాయణ మహారాజ్ కేట్గావ్ 3/9/1945 రోజున బెంగుళూరులో తన శరీర త్యాగం చేశారు. అప్పుడు బాబా హైదరాబాద్లో మస్తులతో సాంగత్యం చేస్తున్నారు. ఆ రోజు మస్తులలోని ముఖ్యుడైన క్యాప్టెన్ సాంగత్యం చేశారు. అతనిని ఆది సీనియర్ కారులో షికారుకు తీసుకొని వెళ్ళారు. అలాగే బాబా పెంపుడు కుక్క టైఫూన్ కూడా చనిపోయింది. సెప్టెంబర్ 2వ తేదీన జపాన్ బేషరతుగా లొంగిపోయి సంధి పత్రాన్ని వ్రాసి ఇవ్వడంతో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. అలా బాబా చేయి తలపెట్టిన పని అనగా విశ్వకార్యం అయిపోవడంతో హైదరాబాద్ నుండి 6/9/1945 రోజున పూనాకు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో మస్తు పని ద్వారా బాబా చేసిన ముఖ్యమైన కార్యం 2వ ప్రపంచ యుద్ధాన్ని ముగించడం. ఇక్కడ ఉండే 2వ ప్రపంచ యుద్ధాన్ని ముగించారు బాబా హైదరాబాద్లో ఉండే. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన బాబా ఇలా చెప్పారు: తూర్పు పడమరల రాజకీయ నాయకులకు నేటి చిక్కు సమస్యల పట్ల అవగాహన లేదు. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ యుద్ధంలో గెలిచిన వారు ఓడిపోయేవారు ఉండరు. ఈ ప్రపంచ యుద్ధం పరాకాష్ఠకు చేరిన తర్వాత అసలైన క్రీడ ఆరంభమవుతుంది. అన్ని జాతులు నిస్సహాయ స్థితికి చేరుకుంటాయి. పర్యవసానంగా 3వ ప్రపంచ యుద్ధం సంభవించడం కానీ లేదా మాలాంటి సద్గురువు సహాయం చేయడానికి ముందుకు రావడం కానీ జరుగుతుంది. ఆ సమయంలో నేను నా నమాజ్ అంటే ప్రార్థన చేస్తాను. ఆ నమాజు అంటే నా దివ్య కరవాలాన్ని దూయడమే అని బాబా సూచించారు. 6వ సందర్శన 13/8/1947. 1947 సంవత్సరం ఆగస్టు మాసంలో బాబా సతారాలో ఉంటూ మస్తుల సాంగత్యాన్ని చేస్తున్నారు. అక్కడ నుండి ఆ పని కోసం ఎన్నో ప్రదేశాలకు వెళ్ళారు. మహారాష్ట్రలోని సంగంనీర్,
కోపర్గావ్, ఔరంగాబాద్ మరియు తుల్జాపూర్లకు వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్కు ఆగస్టు 13వ తేదీన వచ్చారు. హైదరాబాద్లో 6 మస్తులను కలుసుకున్నారు. వారిలో 5 1945లో బాబా హైదరాబాద్లో ఉండగా కలుసుకున్న వారే. ఆ 5 మిత్రులలో 3 చాలా ముఖ్యులు: గులాం హుస్సేన్, రాజయ్య మరియు మామా మస్తులు. గులాం హుస్సేన్ సాలిక్ లాంటి మంచి మస్తు, రాజయ్య చింపిగుడ్డలు పనికి రాని వస్తువుల మూటను పట్టుకొని వినోదాత్మకంగా ఉండేవాడు. మామ మస్తు వృద్ధుడు, తెల్లని దట్టమైన మీసాలతో ఎప్పుడూ చుట్టకాలుస్తూ కనబడేవాడు. మిగిలిన 2లో పింజడావాలా బాబా మరియు ఆశీష్ మియా అనేవారు. ఈ పింజడావాలా బాబా ఏదో ఒక రకమైన పంజరం లాంటి దానిలో ఉండేవాడు. అతనికి మొయిద్దీన్ బాబా అనే పేరు కూడా ఉండేది. ఆశీష్ మియా మంచి మస్తు. ఈ పర్యటనలో ఒక కొత్త మస్తుని బాబా సాంగత్యం చేశారు. మైలపడిన మురికి గుడ్డలు ధరించి ఎప్పుడూ తిరుగుతూ అప్పుడప్పుడు చెట్టు కింద కూర్చునేవాడు సాధారణ మస్తు. అతనిని ప్రజలు ముర్షిద్ అని పిలిచేవారు. అదే రోజు బాబా సికింద్రాబాద్లో 1945వ సంవత్సరంలో కలిసిన ముర్షిద్ అనే మస్తును కలిసి సతారాకు తిరిగి వెళ్ళిపోయారు. మహబూబ్ సాహెబ్ను ఒకసారి నల్లని నాగుపాము కరిచినా అతనికి ఏమీ కాలేదుట. 14/8/1947 అర్ధరాత్రి భారతదేశానికి ఆంగ్లేయుల పాలన నుండి స్వాతంత్రం లభించింది. ఆ రోజు బాబా హైదరాబాదు, జహీరాబాదులలో మస్తు సంపర్కం చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ప్రాంతానికి, ఇక్కడ మస్తు సాంగత్యానికి, ఆ సంఘటనలకు అంతర్గతంగా ఎంతో సంబంధం, ప్రాముఖ్యత ఉన్నాయనేది మనకు అర్థం కాకపోయినా అది నిర్వివాదాంశమే. 1945 ఆగస్టులో 2వ ప్రపంచ యుద్ధాంతంలో కూడా బాబా హైదరాబాద్లో మస్తుల సాంగత్యం ద్వారా ఆ వ్యవహారాన్ని నడిపించారట. 7వ సందర్శన 1949వ సంవత్సరం. మెహర్ బాబా మౌంట్ ఆబూలో ఉంటూ తన మస్తుల సాంగత్యం అనే పనిని కొనసాగించారు. 12/5/1949 రోజున బాబా యూరిచ్, బైదిల్, విష్ణు మరియు గుస్తాజీలతో కలిసి పాలంపూర్, గుల్బర్గా అంటే ఖండేల్, యాద్గిరి, తుమ్కుమార్లకు వెళ్ళి అక్కడ అమీర్ షా మస్తాన్, గురు అప్పస్వామి, లాల్ మహమ్మద్ మరియు ఈశ్వర్ దారు అనే మస్తులను సాంగత్యం చేసి మే 16వ తేదీన హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాదులో మే 18వ తేదీ వరకు ఉండి కొందరు మస్తులను కలిసి వారితో సాంగత్యం చేశారు. వారిలో ముఖ్యులైన వారు 1 రాజయ్య మస్తాన్, 2 కాలాఖాన్, 3 వలే సాహెబ్, 4 ఆనంద స్వామి, 5 శాస్త్రి బువా అనేవారు. బాబా రాజయ్య మస్తాన్ కలవడానికి వెళ్ళినప్పుడు అతడు పారిపోవడానికి ప్రయత్నించేవాట. బైదుల్ అతనికి అడ్డుగా పడి రిక్షాలో అతను కూర్చోబెట్టుకొని బాబా వద్దకు తీసుకుని వచ్చాడు. బాబా అతన్ని శ్మశానంలో అతను ఉండే గదికి తీసుకుని వెళ్ళి అక్కడ సాంగత్యం చేశారు. రాజయ్య బాబాకు కొన్ని పింగాణి పాత్ర మొక్కలను ఇచ్చాట. బాబా ఆదేశం ప్రకారం ఈర్చ్ వాటిని లెక్కించగా అవి ఎన్ని ఉన్నాయి? 70 మొక్కలు ఉన్నాయట. బాబా హైదరాబాద్లో కలుసుకున్న మస్తుల సంఖ్య 70 మంది. ఆ మొక్కలతో సమానం అన్నమాట. ఆ 70 పింగాణి మొక్కలు బాబా హైదరాబాద్లో కలుసుకున్న మస్తుల సంఖ్యతో సమానం. బాబా వాటిని భద్రంగా చేతి రుమాల్లో మూట కట్టి తీసుకుని వెళ్ళి మస్తులు ఇచ్చిన ఇతర బహుమానాల పెన్నిధితో పాటు వాటిని కూడా భద్రపరిచారట. బాబా హైదరాబాద్లో ఉండగా బాబా బస్సులో వెళ్ళడానికి ఒక బస్ స్టాప్లో ఉన్నట్ట. అక్కడ మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఉంటే బాబా చూసి బైదుల్ను ఏ బస్సు ఎక్కాలో కనుక్కుని రమ్మని అతని వద్దకు పంపించారట. బాబా బైదుల్ అతనిని 3-4 సార్లు అడిగినా వినిపించుకోకుండా పక్కకు తిరిగి వెళ్ళిపోయాట. ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ వెళ్ళిపోయేవాడు కాలాఖాన్ మజ్జూబ్ అని చెప్పాట. వెంటనే బైదుల్ అతని వెనకాలే వెళ్ళి అతనిని ఒక హోటల్కు తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతనికి బాబా అన్నం తినిపించారు. ఆ మస్తు యొక్క స్థితి గురించి చెప్తూ బాబా ఇలా చెప్పాట. కాలాఖాన్ పూర్తిగా మజ్జూబ్ లాంటి వాడు. అతనికి ఏ మాత్రం భౌతిక దేహపు ఎరుక లేదు. అతనికి ఆహారం తినిపించడానికి చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అతడు మృత్యువులోకి జారిపోతాడు. 18/5/1949 రోజున బాబా
హైదరాబాద్ బాధ్యత వహిస్తున్న ఛార్జ్మన్ అయిన సయ్యద్ మొయినుద్దీన్ను కలుసుకోవాలనుకున్నారు. అతనిని బాబా 1945 సంవత్సరంలో కలుసుకొని సాంగత్యం చేశారు. కానీ ఈసారి అతడు బాబాను కలవడానికి నిరాకరించాడు. దానికి బాబా ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఇలా చెప్పారు: నా ఆధ్యాత్మిక భారం అత్యధికంగా ఉంది. నా ఆధ్యాత్మిక భారం అత్యధికంగా ఉంది. అది నేను మంచి మస్తును కలిస్తే తప్ప తేలిక పడదు. అందువల్ల నేను సయ్యద్ మొయినుద్దీన్ కలవాలనుకున్నాను. కానీ అతడు నిరాకరించినందున ఇంకొక మస్తును నేను చూసుకోవాలి అని బాబా చెప్పారు. తర్వాత మండలి వారు ఇంకొక మస్తు కోసం నగరం అంతా గాలించారు. వలీ సాహెబ్ అనే మస్తు కనుగొన్నారు. అతడు వలీ కాదు, కానీ ఒక సాధారణ మస్తు. కాబట్టి బాబా బరువును తగ్గించడంలో అతడు సహాయపడలేడు. కాచిగూడ ప్రాంతంలో ఆనంద స్వామి అనే ఉన్నతాత్మ ఉన్నాడని మండలి వారు విన్నారు. అక్కడికి వెళ్లే దారిలో బాబా దృష్టి శాస్త్రి బువ్వా అనే మస్తు పైన పడింది. అతడు 6వ భూమికి చెందిన మస్తు సత్పురుషుడు. 4 ఏళ్ల క్రితం బాబా అతనిని చాలాసార్లు కలుసుకున్నారు. బాబా అతనిని ఒక సత్రంలో యాత్రికులుండే బస్సులో కలుసుకున్నారు. ఆ తర్వాత బాబా ఆనంద స్వామిని కలుసుకోవడానికి వెళ్ళారు. అతడు ఒక ప్రభుత్వ కొళాయి వద్ద కూర్చొని అతను కొండను నింపి ముఖం కడుక్కొని ఆ నీటిని అంతటా చల్లి ఆడుకుంటూ ఉండేవాట. ఆ ఇద్దరు గొప్ప మస్తులను కలుసుకొని సాంగత్యం చేసిన తర్వాత బాబా తన ఉపశమనాన్ని గురించి ఇలా చెప్పారు: నా బరువు దిగిపోయింది, నా పని ముగిసింది. బాబా మే 20వ తేదీన మళ్ళీ మౌంట్ ఆబూకు తిరిగి వెళ్ళిపోయారు. 8వ సందర్శన 1950వ సంవత్సరం. నవజీవనం ప్రారంభమైన తర్వాత 16/10/1950 రోజున ఒక రోజు కోసం బాబా పాత జీవితంలోకి వచ్చి తన ప్రేమికులను పిలిచి మహాబలేశ్వర్లో ఆగాఖాన్ భవనంలో ఒక సమావేశం ఏర్పరిచారు. ఆ రోజే హమీర్పూర్కు చెందిన పీడి పుకార్ బాబాకు సర్వార్పణ చేసుకుని జీవితాంతం ఆయన సేవ చేశాడు. ఆ రోజు వచ్చిన ప్రేమికులను బాబా విరాళాలు ఇవ్వమని కోరారు. అలా పోగిన ధనాన్ని యావత్ దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అర్హులైన పేదవారికి, ముఖ్యంగా బాగా బతికి చితికిపోయిన వారికి బాబా స్వయంగా వెళ్ళి కాళ్ళు కడిగి దైవదర్శనగా డబ్బులు పంచి సహాయం చేశారు. ఒక నెల రోజుల్లో సుడిగాలి పర్యటన చేసి బీహార్, బెంగాల్, ఒరిస్సా, నేపాల్, మద్రాస్, హైదరాబాద్ మరియు బొంబాయి, మహారాష్ట్ర నగరాల్లో 33 ఏ ఆధారం లేని నిరాశ్రులైన పేద కుటుంబాలకు 500 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ధన సహాయం చేశారు బాబా. ఆ డబ్బును దైవదర్శనగా ఇచ్చే ముందు బాబా వాళ్ళ కాళ్ళు కడిగి తుడిచి తన శిరస్సును వారి పాదాలపైన మోపి ప్రణామం చేసి ఇచ్చేవారట. బాబా ఇలాంటి కార్యక్రమాల ద్వారా కేవలం ఆయన కలిసిన కొద్ది మందినే కాక విశ్వవ్యాప్తంగా ఉండే అలాంటి పేదల జీవితాలను ఉద్ధరించారు. మద్రాసు నుండి హైదరాబాద్కు వచ్చి అక్కడ 11 అనాథ కుటుంబాలకు తన దైవదర్శన ఇచ్చారు. పేదలకు సహాయం చేసే ఆ కార్యక్రమంతో పాటు బాబా 119 మంది మస్తులను, 44 మంది సాధు సత్పురుషులను కలిసి సాంగత్యం చేశారు. బాబా హైదరాబాద్కు 9 రోజుల కార్యక్రమం రూపొందించుకొని వచ్చారు. మహమ్మదీయుల ప్రార్థనా స్థలమైన ఈద్గాలో ఒక అరగంట ఏకాంతవాసం చేశారు. ఆ తర్వాత దుస్తులు విప్పి లంగోటీతో మాత్రమే కొంతసేపు కూర్చున్నారు. అలా బాబా లంగోటీ జీవనం కూడా కొనసాగించారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడికి ఆపుదామండి. ఈ నెక్స్ట్ చాప్టర్ కొంచెం పెద్దదిగా ఉంది, మాకు ఎటు అవ్వదు. వచ్చే వారం మళ్ళీ దాన్ని చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా నాగమణి గారు. రికార్డింగ్